హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే దేవునితో మనకున్న సంబంధాన్ని రెండు రకాలుగా చూడొచ్చుట. ఒకటి కృప, ఇంకొకటి ధర్మశాస్త్రం. అసలు ఈ రెండిటికి తేడా ఏంటి, ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయాల్ని కాస్త లోతుగా చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే కదా, మంచిగా బ్రతకాలి, కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అని గట్టిగా అనుకుంటాం. కాని ఏంటో ఎంత ట్రై చేసినా సరే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంటాం. ఒక లూట్లో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ నిరంతర పోరాటానికి వెనుక ఉన్న కారణమేంటో ఈరోజు మనం చూద్దాం. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదామా? ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఎక్కడుందంటే రోమాపత్రికలో ఉంది. అక్కడొక చాలా శక్తివంతమైన పోలిక కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆశ్చర్యంగా ఇద్దరినీ ఆదాము అనే పిలుస్తారు. ఆ ఇద్దరి ఆదాముల కథతోనే ఇది మొదలవుతుంది. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన పదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అదే నీతి. ఇప్పుడు నీతి అనగానే మనకేమనిపిస్తుంది? మంచి పనులు చేయడం, కరెక్టుగా ఉండటం, అంతే కదా. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ బోధన ప్రకారం నీతి అనేది మనం సాధించుకునేది కాదు. అది మనకు బహుమతిగా ఇవ్వబడే ఒక స్టేటస్, ఒక హోదా. ఈ ఐడియాకి బేస్ రోమాపత్రికలోని ఒకే ఒక్క వచనం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన స్టేటస్ అనేది మనం చేసే పనుల మీద కాదట, మన ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి చేసిన పని మీద ఆధారపడి ఉంటుందట. ఎలాగంటే మొదటి ఆదాము చేసిన ఒక అవిధేయత వల్ల అందరూ పాపులయ్యారు. అలాగే రెండో ఆదాము అంటే క్రీస్తు చేసిన ఒక విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అంటే మనది కాదు, ఆయన చేసిన పని వల్లే ఈ హోదా. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా అనిపించొచ్చు. దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి గలతీ పత్రికలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇదొక ఉపమానంలాంటిది. ఇద్దరు తల్లులు, వాళ్ల ద్వారా రెండు రకాలైన నిబంధనలు. ఈ కథ వింటే మనకి ఈ తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథలో ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకరు హ్యాగరు, ఇంకొకరు శారా. హ్యాగర్ ఎవరిని సూచిస్తుందంటే అబ్రహాం యొక్క సొంత ప్రయత్నాన్ని. ఇక శారా అయితే దేవుని వాగ్దానానికి గుర్తు. వీళ్లకి పుట్టిన ఇద్దరు కొడుకులు ఇష్మాయేలు మరియు ఇస్సాకు. దేవునితో మనం పెట్టుకునే రెండు రకాల సంబంధాలకు సింబల్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ పోలిక ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒకవైపు హాగరు అంటే ధర్మశాస్త్రం. ఇదెప్పుడూ నువ్విది చెయ్యి, అది చెయ్యి అని డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఒక రకంగా మనల్ని బానిసత్వంలోకి నెడుతుంది. కాని ఇంకోవైపు శారా అంటే కృప. ఇది డిమాండ్ చెయ్యదు, సప్లై చేస్తుంది. మనకు కావలసినవన్నీ అందించి మనకు స్వేచ్ఛనిస్తుంది. చూశారా, ఒకటేమో మన సొంత ప్రయత్నం, ఇంకోటేమో దేవుని వాగ్దానం. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ కథ ముగింపు చాలా డ్రమాటిక్గా ఉంటుంది. బైబిల్ చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే ఈ రెండు సిస్టమ్స్ అంటే ధర్మశాస్త్రం, కృప, ఇవి రెండూ ఒక విశ్వాసి జీవితంలో కలిసి ఉండలేవు. అస్సలు కుదరదు. రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఓకే, ఇదంతా థియరీపరంగా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా దీని మీనింగ్ ఏంటి? సరే, మనం కృప అనే మార్గాన్ని ఎంచుకున్నామనుకుందాం. అప్పుడు మన లైఫ్లో ఏం చేంజ్ వస్తుంది? మన ప్రయత్నంతో చేసే క్రియల నుండి సహజంగా పెరిగే ఫలానికి ఎలా షిఫ్ట్ అవుతామో ఇప్పుడు చూద్దాం. ఈ బోధన రెండు పదాల మధ్య తేడాను చాలా బాగా చూపిస్తోంది. ఒకటి క్రియలు, ఇంకోటి ఫలం. క్రియలు అంటే ఏంటంటే మనం ధర్మశాస్త్రం కింద ఉండి నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని కష్టపడి చేసేవి. ఇది మనం తయారు చేయడానికి ప్రయత్నించడం లాంటిది. కాని ఫలం అలా కాదు. అది మనం కృపలో ఉన్నప్పుడు మన ప్రయత్నంతో సంబంధం లేకుండా ఒక చెట్టుకు పండు ఎలా పెరుగుతుందో అలా న్యాచురల్గా పెరుగుతుంది. ఒకటి ఫోర్స్ చేస్తే వచ్చేది, ఇంకోటి ఫ్రీగా పెరిగేది. సో ఇక్కడే ఉంది అస్సలు సీక్రెట్. నిజమైన మార్పనేది మన ప్రవర్తనను మార్చుకోవడానికి గట్టిగా పోరాడటం వల్ల రాదట. దానికి బదులుగా మన నమ్మకాన్ని సరిచేసుకుంటే చాలట. మనం దేన్నైతే నమ్ముతున్నామో దాన్ని సరిగ్గా నమ్ముతే సరైన జీవనం దానంతట అదే వస్తుంది. అంటే రైట్ బిలీవింగ్, రైట్ లివింగ్కు దారితీస్తుంది. ఇదే కాంటెక్స్ట్లో మనం తరచుగా వినే ఒక మాట ఉంది, కృప నుండి తొలగిపోవడం అని. ఈ మాట వినగానే అందరూ ఏమనుకుంటారు? ఏదో పెంట పాపం చేయడం అనుకుంటారు. కానీ
ఈ బోధన ప్రకారం దాని అసలు అర్థం అది కానే కాదట. కృప అనే సిస్టంని వదిలేసి మళ్ళీ మన సొంత పనుల మీద, ధర్మశాస్త్రం మీద ఆధారపడటమే కృప నుండి తొలగిపోవడమంటే. చాలా ఇంట్రెస్టింగ్ కదా? ఓకే, ఇప్పుడు మోస్ట్ ప్రాక్టికల్ పార్ట్కి వచ్చేసాం. ఈ నమ్మకాలన్నీ మన డైలీ లైఫ్లో మనకుండే బలహీనతలతో, మనం ఫేస్ చేసే స్ట్రగుల్స్తో పోరాడటానికి ఎలా హెల్ప్ చేస్తాయో చూద్దాం. మన జీవితంలో మనం నిజంగా అధికారం చలాయించాలంటే, ఏలుబడి చేయాలంటే, ఈ బోధన ప్రకారం మనం రెండు విషయాలను కంటిన్యూస్గా రిసీవ్ చేసుకోవాలట. నంబర్ 1, దేవుని యొక్క అపరిమితమైన కృప. నంబర్ 2, మనకు గిఫ్ట్గా ఇవ్వబడిన నీతి అనే హోదా. సరే, ఏదైనా ఒక వ్యసనం లేదా ఒక చెడ్డ అలవాటు దానితో పోరాడుతున్నప్పుడు ఏం చెయ్యాలి? మామూలుగా అయితే మన విల్ పవర్ మీద ఆధారపడతాం కదా, ఈసారి చెయ్యను అని గట్టిగా అనుకుంటాం. కాని ఈ పద్ధతి దానికి కంప్లీట్గా ఆపోజిట్. ఏం చెయ్యాలంటే, ఫస్ట్ ఆ సమస్య ఉందని ఒప్పుకోవాలి. సెకండ్, మన గుర్తింపును మనం చెప్పుకోవాలి, నేను క్రీస్తులో దేవుని నీతిని అని. మన ఫోకస్ని మన ఫెయిల్యూర్స్ మీద నుండి క్రీస్తు మన కోసం చేసి ముగించిన పని మీదకు మార్చాలి. దీని వెనుక ఉన్న పవరేంటో తెలుసా? ఎప్పుడైతే మనం మన గుర్తింపులో నిలబడి ఏలుబడి చేయడం మొదలు పెడతామో అప్పుడు మన వ్యసనాలు, మన చెడు అలవాట్లు మనల్ని ఏలుబడి చేయలేవు. వాటి పవర్ తగ్గిపోతుంది. వాటితో ఫైట్ చేయడం కాదు, మనం వాటిపై అధికారం చెలాయిస్తాం. ఈ అండ్యాలన్నీ చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే, ఒక చాలా పెద్ద మార్పు దగ్గరికి. అది మనలో కాదు, మనం దేవుణ్ణి చూసే విధానంలో వచ్చే ఫండమెంటల్ షిఫ్ట్. మనం ఆయన్ని ఒక స్ట్రిక్ట్ జడ్జిలా చూడటం మానేసి, ఒక ప్రేమించే తండ్రిలా చూడటం మొదలుపెడతాం. ఎందుకంటే శిలువ మీద యేసు చేసిన పనిని బట్టి దేవుడు ఒక ప్రమాణం చేశాడట. అది మామూలు ప్రమాణం కాదు, మార్చలేని ప్రమాణం. యెషయా గ్రంథంలో ఉన్న ఈ ఒక్క వాగ్దానం దేవునితో మనకున్న రిలేషన్షిప్ని పర్మనెంట్గా మార్చేస్తుంది. ఆ ప్రమాణమేంటో తెలుసా? దేవుడే స్వయంగా ఇలా అంటున్నాడు, ఒకప్పుడు నేను నోవహ్తో ప్రమాణం చేశాను కదా, మళ్లీ భూమిమీదకు జలప్రళయం రాదని. ఆ మాట ఎంత గట్టిదో ఇప్పుడు నీతో కూడా నేను అలాంటి గట్టి ప్రమాణమే చేస్తున్నాను. అదేంటంటే, నేను నీమీద ఇంకెప్పుడూ కోపగించుకోను, నిన్ను గద్దించను. ఎంత అద్భుతమైన మాట కదా ఇది! 0, 0. ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రమాణం ప్రకారం దేవుడొక విశ్వాసి మీద కోపమించుకునేసార్లు లేదా వాళ్ళని తప్పుపట్టేసార్లు 0. ఆయన యాటిట్యూడ్ మన పట్ల పర్మనెంట్గా మారిపోయింది. భయపెట్టే జడ్జి స్థానంలో ఎప్పటికీ మనల్ని ప్రేమించే, మన పక్షాన ఉండే తండ్రి వచ్చాడు. సో, ఈరోజు విశ్లేషణ చివరికి వస్తూ మనం ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. మనం నీతిని ఒక టార్గెట్లా చూసి దానికోసం కష్టపడటం మానేసి అది ఆల్రెడీ మనకు దొరికిన ఒక గిఫ్ట్ అని చూడటం మొదలుపెడితే ఏం మారుతుంది? సంపాదించుకోవాలనే స్ట్రగులు నుండి స్వీకరించామనే విశ్రాంతిలోకి వస్తే మన ఆధ్యాత్మిక జీవితం ఎంతగా మారిపోతుందో ఒకసారి ఆలోచించండి.